औपबाह्यः कुबेरस्य सार्वभौम इति स्मृतः गजः सर्वे पर्येति तं देशं सदा సహకరేణుభిః. కుబేరుడి వాహనమైన సార్వభౌమ అనే పేరు గల గజం ఆడ ఏనుగులతో కలిసి నిత్యం ఆ ప్రదేశంకి వస్తుంది. తత్సరః సమతిక్రమ్య నష్టచంద్రాదివారకం అనక్షత్రగణం వ్యోమ నిష్ప్రయోజనవాదితం. కనుక ఆ సరస్సు దాటిన తర్వాత చంద్ర సూర్యులు కానీ నక్షత్ర గణాలుగా మేఘాలుగా లేని ఎలాంటి ధ్వనులు కూడా వినబడి ఆకాశం మాత్రమే ఉంటుంది. గభస్తి ధీరి నార్కస్య స తు దేశః ప్రకాశతి విశ్రామ్యద్భి స్తపస్థిద్ధై దేవకల్పై స్వయం ప్రభై. దేవతలో సమానులైన సహజమైన కాంతిగా అక్కడ విశ్రమిస్తున్న తపస్సిద్ధుల చేత ఆ ప్రదేశం సూర్యకిరణాలలాగా బాగా ప్రకాశ. త్వం తు దేశమతిక్రమ్య శైలోదానామ నిమ్రగ ఉభయ స్థిరయాస్తస్య కీచకానామ వేణవ ते నయంతి పరం తీరం సిద్ధా సంత్యానయంతి చ. ఆ ప్రదేశం దాటిన తర్వాత శైలోదం అనేటువంటి నది, దాని నది తీరాల్లో కీచకాలనే వెదుళ్ళుంటాయి. అవి సిద్ధులు అవని బట్టి తీసుకువెళ్ళి వెనక్కి తీసుకొస్తూ ఉంటాయి. ఉత్తరా కురుస్తస్త కృత పుణ్యపతి ఉసరయ తతః కాంచన పద్మాభి పద్మినీభి కృతోదకా నీల వైడూర్యపత్రాఢ్య సజ్జస్తత్ర సహస్ర రక్తోత్పల వైశ్చాశ్చ మండితాశ్చ హిరణ్మయైః. అక్కడ పుణ్యాత్మలకు నివాసమైన ఉత్తర కురు దేశం ఉంది. అక్కడ పద్మాల గల పద్మలతలు వ్యాపించిన ఉదకాలు చేతి నీల వైడూర్య ఆకులతో నిండి బంగారు వికారమైన పూతగా ఎర్రని కలువలు అలంకార బండ అనేకమైన నదులు ఉంటాయి. తరుణాదిత్య సంకాశ భాంతి దత్త జలాశయ మహార్ష మణిరత్నైశ్చ కాంచన ప్రభకేశై నీరోత్పల వనైచిత్రై స దేశః సర్వతో వృతః. ఆ ప్రదేశంలో అంతటా చాలా విలువైన మణులు, రత్నాలు, బంగారు వర్ణం, కింజిల్కాలు కలిగిన విత్రాలైన నల్ల కలువల వనాలు, సాటిలే ముత్యాలు వ్యాపించవు. ఉద్ధూతపులినాస్తత్ర జాతరూపైశ్చ నిమ్లగ సర్వరత్నమయై చిత్రై అవగాఢ నగోత్తమై జాతరూపమయైశ్చాపి హుతాశన సమప్రభై. అక్కడ నదుల ఇసుక తిన్నెలు బంగారంతో కలిసి అనేక రత్నాలతో నిండి చిత్రవర్ణాలే అగ్నితో సమానమైన కాంతిగా బంగారు పర్వతాలు ఈ నదుల్లోకి చొచ్చుకొని ఉంటాయి. నిత్య పుష్పఫలాస్తత్ర నగా పత్రరథాకుల దివ్యగంధ రసస్పర్శా సర్వకామాన్ స్రవంతి చ నానాకారాణి హంసాది ఫలంజస్తే నగోత్తమా. అక్కడ ఉన్న వృక్షాలు నిత్యం పుష్ప ఫలాలతో నిండి ఉంటాయి. పక్షులు వాటిపై నివసిస్తూ దివ్యాలయ గంధరసస్పర్శలు గల ఆ వృక్షాలు అన్ని కోరికలు తీరుస్తాయి. కొన్ని వృక్షాలు అనేక ఆకారాల గల వస్త్రాలను ఫలిస్తాయి. ముక్తా వైడూర్య చిత్రాన్ని భూషణాన్ని తథైవ స్త్రీణాం యావ్యమరూపాన్ని పురుషాణాం తథైవ సర్వత్తు సుఖసేవ్యాని ఫలంచేన్యే నగోత్తమా మహార్హమణి చిత్రాన్ని ఫలస్యంతే నగోత్తమాః. కొన్ని వృక్షాలు స్వచ్ఛాలతో వైడూర్యమణి మాణిక్యాలు పవిత్రమైన స్త్రీలకు పురుషులకు కూడా అనురూపమైన అన్ని ఋతువులలో సేవింపదగ అలంకారాలు. కొన్ని వృక్షాలు అమూల్యమైన మణులతో ముదిత్రమైన వస్తువులను ఇస్తూ శయనాని ప్రసూయంతే చిత్రాస్థరణవంతి మునః మనః కాంతాని మాల్యాని ఫలం యత్రాపరే ద్రుమాః.
అక్కడ మరికొన్ని వృక్షాలు, చిత్రమైన ఆస్తరణాలు గల వనాలలో మనస్సును ఆకర్షిస్తూ పుష్పమాలలు ఫలిస్తూ పానాని చ మహార్ఘాని భక్ష్యాని వివిధాని చ స్త్రియశ్చ గుణసంపన్న రూప యౌవన లక్షితా. కొన్ని వృక్షాలు చాలా విలువగల స్థానాలను, అనేక విధాలైన భక్ష్యాలను రూప యౌవనాలతో ప్రకాశించే సద్గుణవతులైన స్త్రీలను ఇస్తాయి. గంధర్వా కిందరా సిద్ధ నాగా విద్యాధరస్తథ ధమ రమంతే సతతం తత్ర నారీభిర్వాస్పరా ప్రభా. భాటి కాంతితో ప్రకాశిస్తున్న గంధర్వ, కిన్నర, సిద్ధ, నాగ, విద్యాధరు అక్కడ స్త్రీలతో ఎప్పుడు తిరుగుతూ. సర్వే సుకృతకర్మాణ, సర్వే రతిపరాయణ, సర్వే కామార్థసహిత వసంతి సహయోషిత. అక్కడ ఉన్న వాళ్ళంతా పుణ్య రతిలో ఆసక్తి గల, అర్ధరాత్రం కామార్థాలతో పీడిస్తున్నవాడు, స్త్రీలతో కలిసేప్పుడు. గీతావాది నిర్ఘోష సోత్కృష్ట హసితస్వన శ్రూయతే సతతం తత్ర సర్వభూత మనోరమ. అక్కడ అధికమైన నవ్వుల ధ్వనులతో కలిసి సకల భూతాల మనోహరమైన గీతవాద్యాల ధ్వని ఎప్పుడూ వినబడుతూ. తత్ర నా ముదిత కశ్చిన్ నాత్ర కశ్చిదస్త్రియ అసఖ్యది వర్ధంతే గుణస్తత్ర మనోరమాహ. అక్కడ సంతోషించని వాడు, చెడ్డవాళ్ళకి ఇష్టడు కానివాడు ఉండడు. అక్కడ మనోహరమైన గుణాలు రోజు రోజుకు వృద్ధి చెందుతూ. తాపతిక్రమ్య శైలేంద్ర ఉత్తరహాసయసాం నిధి తత్ర సోమ గిరిర్నామ మధ్యే హేమమయో మహాన్. ఆ పర్వతాన్ని దాటిన తర్వాత ఉత్తర సముద్రం వస్తుంది. దాని మధ్యలో సోమగిరి అనే గొప్ప బంగారు పర్వతం. ఇంద్రలోకగతాయే చ బ్రహ్మలోకాగతాశ్చయే దేవాస్తం సమవీక్షందే గిరిరాజం దినంగతాః. ఇంద్రలోకాన్ని, బ్రహ్మలోకాన్ని ఉన్న దేవత ఆకాశంలో ఆ పర్వతరాజు సౌందర్యాన్ని చూస్తూ సతం దేశో విసూర్యోపి తస్య భాస ప్రకాశతే సూర్య లక్ష్మాభి విజ్ఞేయ సతతేన వివస్వతాం. ఆ ప్రదేశంలో సూర్యుడు ఉండడు, లేకపోయినా సూర్యప్రకాశం వస్తోంది అంటూ సూర్యుడి కాంతి వంటి కాంతితో ఆ పర్వతం కాంతి ప్రకాశిస్తుంది. భగవాన్ తత్ర విశ్వాత్మ శంభురేకాదశాత్మక బ్రహ్మ వసతి దేశేకు బ్రహ్మ పరివారిత. అక్కడ ప్రపంచ స్వరూపుడు, 11 మూర్తులు కలవాడైన భగవంతుడైన శివుడు మహర్షులతో కూడి దేవతా ప్రభువై బ్రహ్మదేవుడు ఉంటాడు. నా కథనంచ గంతవ్యం కురూణాముత్తరేణ అంజేసావ విభూతాన నామక్రామతి వై గతి. మీరు కురు దేశానికి ఉత్తరంగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. అక్కడ ప్రాణులు కూడా బయటికి వెళ్ళలేరు. నహి సోమగిరిర్నామ దేవానామపి దుర్గమ తమాలోక్య తతక్యప్రం ఉపాసాపత్తితుమర్హదాం. సోమగిరికి దేవతలు కూడా వెళ్ళలేరు అబ్బాయి. మీరు దాన్ని చూసి వెంటనే తిరిగి రండి. ఏతావరద్వార రైక్య గంతుం వానర పుంగవ అభాస్కర మర్యాదం న జానీ మస్తకం పరం. సర్వమేత విచైతన్యం యన్మయా పరికీర్తితం యదంజదపి సోక్తం చ తత్రాపి క్రియతాం మతి. నేను చెప్పిన ప్రదేశాలన్నీ వెతకండి. నేను చెప్పండి ఏదైనా ఉంటే మీరు కూడా ఆలోచించి వెతకండి. తదకృతం దాశరథేర్మహత్ప్రియం మహత్తరం చాపి తతో మమ ప్రియం కృతం భవిష్యత్ చ విలాసరూపమ విదేహజ దర్శనజేన కర్మణ. కనుక వాయువుతో అగ్నితో సమానమైనటువంటి ఓ వానరులారా,
మీరు అన్ని చోట్ల అన్వేషి సీతను చూస్తే రాముడికి చాలా ప్రియం చేసిన వాళ్ళు అవుతారా, అంతకంటే అధికంగా ప్రియం చేసినట్టు. తతకృతార్థా సహిత సహబాంధవ మయాచిత సర్వగుణైర్మనోరమై శౌరిష్య ధోర్విం ప్రతిశాంతసత్తవ సహ ప్రియ భూతధర ప్లవంగవ. ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే 43 సర్గః. వానరుల మీరు అందరూ కలిసి కార్యం సాధించి నేను ఇచ్చిన మనోహరమై ఉత్తమ పదార్థాలని కానుకలుగా స్వీకరించి భార్యాబంధు సమేతుల శత్రువులు నశించిన శత్రువుల కలవాళ్ళై ఇతర ప్రాణులను కూడా పోషిస్తూ భూమి అంతా సంచరించి సీతాన్వేషణం చెయ్యని రాముడి జాడ కలివి. ఇది 43వ సర్గ సమాప్తం. రేపు 44వ సర్గ.